గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో నేడు ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల. మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు. ఈ నెల 19న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం. నేడు ఇంకొల్లులో రా కదలిరా బహిరంగ సభ. బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు. ఇవాళ రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. ప్రధాన అభ్యర్థిగా మళ్లీ మోదీని ఎన్నుకోబోతున్న కమలనాథులు. విశ్వాస పరీక్షకు సిద్ధమైన కేజ్రీవాల్. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ఢిల్లీ సీఎం. నేడు ఇస్రో జిఎస్ఎల్వి F-14 రాకెట్ ప్రయోగం. కొనసాగుతున్న కౌంట్ డౌన్. రష్యాలో కలకలం రేపుతున్న ప్రతిపక్ష నేత మృతి. జైల్లోనే కన్నుమూసిన అలెక్సీ నావల్నీ. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి ఏపీ స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19న వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. హాజరు కాకుంటే అనర్హతపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చిన రెబెల్ ఎమ్మెల్యేల నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మా కరెస్పాండెంట్ రమేష్ పూర్తి సమాచారం అందిస్తారు. రమేష్, వ్యక్తిగతంగా నోటీసులు అందించినప్పటికీ కూడా ఎందుకు ఎటువంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి? శ్రీదేవి, తెలుగుదేశం పార్టీ నుంచి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత పార్టీలు మారారు. ఆ పార్టీలు ఎవరైతే టికెట్ ఇచ్చి గెలిపించారో ఆ పార్టీస్ కి రెబల్స్ గా కూడా మారినటువంటి పరిస్థితుంది. ఇలా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత చర్యలు తీసుకోవాలంటూ గతంలోనే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ల పైన విచారణ జరిపేందుకు తమ ముందు హాజరు కావాలని గతంలో అనేక మార్లు పిలిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 4 రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరయ్యారు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ మాత్రమే స్పీకర్ ముందు హాజరయ్యారు. ఆ తర్వాత టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు 3 కూడా ఇంతవరకు స్పీకర్ ముందు హాజరు కాలేదు. 2 రోజుల క్రితం కూడా ఒకసారి స్పీకర్ మళ్ళీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేలను తన ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్ కి ఒక లేఖ రాశారు. తాము పార్టీ మారామని, తాము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డామంటూ ఏదైతే చీఫ్ విప్ ప్రసాద్ రాజు ఆధారాలు సమర్పించారో ఆ ఆధారాల ఒరిజినల్ కాపీస్ తమకు కావాలని మొదటి నుంచి కోరుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని మొన్న కూడా స్పీకర్ ని కోరటం జరిగింది. స్పీకర్ ముందు విచారణకు హాజరు కానప్పటికీ కూడా స్పీకర్ కు ఒక లేఖ రాశారు. మేము ఈ విచారణకు హాజరు కాలేకపోతున్నాము. అదే సమయంలో తమ పైన ఏదైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ కి సంబంధించినటువంటి ఒరిజినల్ కాపీలు కావాలి, లేదంటే మీడియా సంస్థల్లో వచ్చినటువంటి అంశాలను ప్రాతిపదికగా చూపిస్తూ తమ పైన అనర్హత వేటు వేయాలన్నారు. కాబట్టి ఆ మీడియా సంస్థలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫైడ్ కాపీలు కావాలంటూ కూడా స్పీకర్ కి లేఖ రాసిన పరిస్థితి ఉంది. 1 సారి 2 సార్లు 3 సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో 19న మరోసారి హాజరు కావాలని స్పీకర్ ఆదేశించారు. ఒకవేళ ఆ రోజు కూడా హాజరు కాకుంటే వారిపైన చర్యలు తీసుకునే దిశగా స్పీకర్ అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిఐడి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్లో A1 గా చంద్రబాబు, A2 గా వేమూరి హరికృష్ణ, A3 గా కోగంటి సాంబశివరావును పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగినట్లు గుర్తించామని సిఐడి గతంలోనే తెలిపింది. మొత్తం 2,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో 333 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇందులో కోట్ల రూపాయలు పక్కదారి పడ్డాయని సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. కరెస్పాండెంట్ సంతోష్ పూర్తి సమాచారం అందిస్తారు. సంతోష్, ఏదైతే ఫైబర్ నెట్ సంబంధించినటువంటి అంశంలో దాదాపు కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అంటూ కూడా సిఐడి ఏసీబీ కోర్టులో అయితే కనుక ఛార్జ్ షీట్ నమోదు చేయడం కూడా జరిగింది. దాదాపు A1 గా ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు A2 గా వేమూరి హరికృష్ణ, అదేవిధంగా A3 మరొక పేరును కూడా పెట్టడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అంశాన్ని ఛార్జ్ షీట్ లో అయితే కనుక నమోదు చేసినటువంటి సిఐడి ప్రస్తుతం అయితే కనుక ఫైబర్ నెట్ గ్రిడ్ కేసులో కూడా ఛార్జ్ షీట్ నమోదు చేసింది. అయితే ఏదైతే బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి కంపెనీకి ఏ విధంగా బిడ్డింగ్ ఇచ్చి దీని యొక్క సంస్థకి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఏ విధంగా పర్మిషన్లు ఇస్తారు అంటూ కూడా పూర్తి స్థాయిలో సిఐడి అయితే కనుక అభియోగాలు నింపుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది ఏంటన్న దానిపై అయితే కనుక పూర్తి ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భాగంగా టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేష్ కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అక్రమంగా టెండర్లు కట్టబెట్టారనేది ప్రధాన అభియోగం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇప్పటికే పలు అభియోగాలపై కేసులు నమోదయ్యాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో 52 రోజుల పాటు ఉంచారు. తెలుగు రాష్ట్రాల్లోని అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారగా తాజాగా మరో కేసు చంద్రబాబు నాయుడిని A1 గా పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 7వ జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎడం బాలాజీని, కందుకూరుకు కటారి అరవింద్ యాదవ్ను పార్టీ సమన్వయకర్తలుగా అధిష్టానం నియమించింది. ఇప్పటికే 6 జాబితాలు ప్రకటించగా తాజాగా 7వ జాబితాలో కేవలం 2 పేర్లు మాత్రమే ప్రకటించింది. పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ను పార్టీ తప్పించింది. అలాగే కందుకూరు ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డిని తప్పించింది. కాగా ఇప్పటివరకు 6 విడతల్లో 63 అసెంబ్లీ, 16 లోక్సభ సీట్లకు ఇన్ఛార్జీలను నియమించింది. ఇప్పటివరకు 6 జాబితాలు విడుదల చేసింది వైసీపీ అధిష్టానం. అనేక మార్పులు చేర్పులు చేసింది. పలువురు సిట్టింగ్లకు టికెట్లు నిరాకరించారు జగన్. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా, కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు. కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. ఈ ఎన్నికల్లో తాను పర్చూరు నుంచి పోటీ చేయలేనని వైసీపీ అధిష్టానంతో చెప్పారు కృష్ణమోహన్. చీరాల నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పర్చూరు నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిను ప్రకటించింది వైసీపీ సర్కార్. ఎడం బాలాజీ గతంలోనూ పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తాజాగా సీఎం జగన్ను కలిసి పర్చూరు నుంచి చర్చించారు. ఈ క్రమంలో ఆయనను పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. పుట్టారాము హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రామును ట్రాప్ చేసి రప్పించిన హిమాం బి, నసీమా లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎల్ఎనగర్లో కిరాయి ఇస్తానంటూ ఇల్లు ఆక్రమించినట్టు తెలుస్తోంది. యజమాని అడిగేందుకు వెళ్తే రేప్ కేసు పెట్టిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. తన ఇంట్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుసుకుని
నిలదీసేందుకు వచ్చిన ఇంటి యజమాని ధర్మారెడ్డికి రౌడీ షీటర్లతో వార్నింగ్ ఇప్పించారు. తనకు న్యాయం చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ధర్మారెడ్డి. హిమాంబి కుటుంబం నుంచి ప్రాణహాని ఉందంటూ యజమాని ఆందోళన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, పుట్టార్ రాము హత్య కేసులో ఎటువంటి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి? శ్రీదేవి ఎల్ఎన్ నగర్ సింగోటం రాము హత్య కేసులో తల్లి కూతుర్ల భాగోతాలు రోజుకొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. హిమాంబి నాజిమా వీరిద్దరి అరాచకాలు సామాన్యంగా లేవు అన్న కోణంలోనే ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని ఏదైతే వీరి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కొక్కరిగా వచ్చి పోలీస్ స్టేషన్ లో వీరి మీద ఫిర్యాదు ఇవ్వడంతో రోజుకొకటి కొత్త వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం హిమాంబికి ఇల్లు అద్దెకిచ్చినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇతను గతంలో కూడా కోర్టు సిబ్బంది సమక్షంలో కోర్టులో కూడా తన ఇంటికి సంబంధించి ఇంటి కిరాయి ఇవ్వకుండా వీరు విసిగిస్తున్నారన్న కోణంలో ఇతను లీగల్ గా కూడా వెళ్లడం జరిగింది. తన ఇంట్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలుసుకుని నిలదీసేందుకు వెళ్ళినటువంటి యజమానైనటువంటి ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ యజమాని రౌడీ షీటర్ల సహాయంతో ఈ బెదిరింపులకు పాల్పడింది హిమాంబి. అలాగే తనకు న్యాయం జరగాలంటూ ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇంటి యజమాని ధర్మారెడ్డి ఫిర్యాదు కూడా చేశారు. హిమాంబి కుటుంబం దగ్గర నుంచి తనకి ప్రాణహాని ఉంది అన్న కోణంలోనే కంప్లైంట్ మొత్తంలో కూడా పేర్కొనడం జరిగింది. మొత్తం మీద కేసు విచారణ చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు హిమాంబి అలాగే తన కూతురు నజీమా వీరిద్దరు కూడా ఆగడాలు చాలా ఎక్కువే ఉన్నాయి. వీరి బాధితులు లిఫ్ట్ కూడా చాలా ఎక్కువే ఉంది అన్న కోణంలోనే పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే కోర్టు ఆదేశించిన వీరిద్దరి గతంలో కూడా కోర్టు వీరు ఆ ఇంట్లో అక్రమ ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చి కోర్టు వరకు వెళ్లి లీగల్ గా కూడా ప్రొసీడ్ అయినా కానీ వీరు లీగల్ గా కూడా ఏదైతే జ్యుడిషియరీని కూడా తప్పుదో పట్టించారు. అలాగే రౌడీ షీటర్లు మొత్తం మీద హిమాంబికి ఉన్నటువంటి పలుకుబడితో రౌడీ షీటర్లు కావచ్చు, అలాగే రాజకీయ ప్రముఖులు కావచ్చు, ప్రతి ఒక్కరితో ఉన్నటువంటి సంబంధాలతోనే ప్రతి ఒక్క ఏదైతే యజమాని కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా దాడికి దిగడము లేకపోతే చంపడము ఈ రెండే చేస్తూ వచ్చింది ఇన్నాళ్ళు కూడా. ప్రస్తుతం అయితే సింగోటం రాము హత్య జరిగిన వెంటనే వీరిద్దరి భాగోతాలు కూడా ఒక్కొక్కటిగా అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరిని విచారించినటువంటి పోలీసులు విస్తుపోయే వాస్తవాలను అయితే తల్లి కూతుళ్ల నుంచి సేకరిస్తున్నారు. శ్రీదేవి, ఇప్పటి వరకు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా లేదా? ప్రస్తుతానికైతే తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. కస్టడీ విచారణలో భాగంగానే వారిద్దరి దగ్గర నుంచి కూడా వారి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక్కొక్కరిగా వస్తున్నారు. గతంలో చూసుకున్నట్టయితే వీరి వద్ద మోసపోయినటువంటి లక్షల్లో మోసపోయిన ఫిర్యాదులు వచ్చాయి. అలాగే ఆ ఇల్లు కిరాయికి ఇచ్చినటువంటి ఓనర్ తాజాగా చూసుకున్నట్టయితే ఈ రోజు ధర్మారెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ మొత్తం మీద తల్లి కూతురు చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది అనేసి తెలుస్తుంది. థ్యాంక్ యూ. మహేష్ దగ్గర నేను ఉన్నాను. నేను ఉన్న తర్వాత 2 నెలలు రెంట్ ఇచ్చింది. 2 నెలల తర్వాత రెంట్ పోతే మళ్ళీ రెంట్ ఇవ్వడం లేదు. ఖాళీ చేయమంటే కరోనా కానీ 1 నెల టైం ఇవ్వమంది. సరే అని చెప్పి వచ్చేసాను. మళ్ళీ రెంట్ అడిగితే ఇవ్వలేదు. ఖాళీ చేయమంటే చేయని చెప్పి నేను రౌడీని పెట్టి కుట్టిస్తా, మిగతా రేప్ కేసు పెట్టిస్తా అని నన్ను బెదిరించింది. బెదిరిస్తానే మళ్ళీ ఒకసారి కూడా పోయినాను. మళ్ళా కూడా ఇక్కడ 10 మంది దాకా మనుషులు ఉన్నారు. మీరందరి దగ్గర నేను కొట్టిస్తా అట్లా. వికారాబాద్ జిల్లా పరిగిలో అక్రమ మట్టి దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. అధికారులు మాత్రం మామూళ్ల మత్తులు జోగుతున్నారు. ఇదే అదునుగా స్వచ్ఛంద సంస్థల పేరిట వసూళ్ల పర్వానికి తెరలేపారు మరికొందరు. అలా మట్టి మాఫియాకు నేనున్నానంటూ అభయహస్తం ఇచ్చిన ఓ స్వచ్ఛంద సంస్థగా చెప్పుకునే వ్యక్తి ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 50,000 ఇవ్వు, నీ దందాకు ఎవరు అడ్డొస్తారో చూస్తా అంటూ సాగిన ఆడియో కలకలం రేపుతోంది.
ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశాలు నిర్వహించనుంది. భారత మండపం వేదికగా మరోసారి పార్టీ ప్రచార కమిటీ ప్రధాన అభ్యర్థిగా మోదీని బీజేపీ నేతలు ఎన్నుకోనున్నారు. ఇవాళ ఉదయం జాతీయ పదాధికారుల సమావేశం జరగనుంది. జాతీయ కార్యవర్గ సమావేశ ప్రదేశంలో బీజేపీ జెండాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం నుంచి భారత మండపంలో పార్టీ విస్తృత జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. రేపు జాతీయ కార్యవర్గ సమావేశాలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 2024 లోక్సభ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించనున్నారు. పార్టీ ఎన్నికల ప్రచార సారథిగా కూడా మోదీని నేతలు ఎన్నుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగిస్తూ జాతీయ కౌన్సిల్లో తీర్మానం చేయనున్నారు. 2 రోజుల కీలక సమావేశాల నేపథ్యంలో భారత మండపంలో 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని తెలుపుతూ ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ చేరుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సాయంత్రం 5:35 JSLV F-14 ప్రయోగించనుంది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్ డౌన్ ప్రక్రియ నిన్న మధ్యాహ్నం 2:05 ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 27.30 గంటల పాటు కొనసాగిన తర్వాత షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి GSLV F-14 దూసుకెళ్లనుంది. ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ అర్ధరాత్రి షార్కు చేరుకుని కౌంట్ డౌన్ ప్రక్రియను పర్యవేక్షిస్తూ శాస్త్రవేత్తలకు సూచనలు చేశారు. JSLV వాహన నౌక 2275 కిలోల బరువు గల ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్షలోకి ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR ఉపగ్రహాలతో కలిసి పనిచేయనుంది. రష్యాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంచలన ఘటన చోటు చేసుకుంది. దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు బద్ధ శత్రువుగా పేరున్న విపక్ష అగ్రనేత అలెక్సీ నావల్నీ జైల్లో శుక్రవారం మృతి చెందారు. ఆయన వయస్సు 47 ఏళ్లు. తీవ్రవాదం సంబంధిత అభియోగాలపై 19 ఏళ్ల కారాగార శిక్ష ఖరారవడంతో కార్ప్ పట్టణంలోని జైల్లో ఉన్న నావల్నీ మార్నింగ్ వాకింగ్ అనంతరం అస్వస్థతకు గురయ్యారని ఫెడరల్ కారాగార సేవల విభాగం తెలిపింది. ఆ వెంటనే స్పృహ కోల్పోయారని తెలిపింది. అంబులెన్స్లో వైద్య సిబ్బంది వచ్చి ఆయన కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వివరించింది. మరణానికి కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. నావల్నీ గురువారం వీడియో లింక్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో జడ్జితో నవ్వుతూ మాట్లాడిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. నావల్నీ మృతిపై పశ్చిమ దేశాల నేతలు, రష్యా విపక్ష నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను పుతినే చంపించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. 2020లో విష ప్రయోగానికి గురైన ఆయన జర్మనీలో దీర్ఘకాలం చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఆ విష ప్రయోగం వెనుక పుతిన్ హస్తం ఉందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. వచ్చే నెలలో రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కిందటి ఎన్నికల్లో పుతిన్పై నావల్నీ పోటీ చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.